భావాన్ని, వ్యక్తి భావాన్ని, అజ్ఞానాన్ని, ఆ చీకటిని పెంచేటట్టుగా ఉండకూడదు నీ బిహేవియర్, నీ ప్రవర్తన. ఇతరులకు నువ్వు యూస్ఫుల్గా ఉండాలి కానీ యూస్లెస్గా ఉండకూడదు. ఇతరులకు నువ్వు ఏదైనా ఉపయోగపడితే ఉపయోగపడేలా ఉండాలి. నీ మాట ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి. యూస్లెస్గా మాట్లాడు. నువ్వు ఏదైనా పని చేస్తే ఇతరులకు యూజ్ఫుల్గా ఉండాలి, ఉపయోగపడాలి ఆ పని. యూస్లెస్గా మాట్లాడొద్దు, యూస్లెస్గా పని చేయొద్దు. నువ్వు ఇదంతా బిహేవియర్ ప్యాటర్న్. జీవిత విధానాన్ని సరిచేసుకోకుండా జీవిత గమ్యమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోలేవు. అంటే మనం ఏదో పొందుదాం, ఆ పొందే దాని మీద ఎంత శ్రద్ధ ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఆ పొందే వస్తువు కూడా, పొందే విధానం కూడా అంత ప్లెజర్ మనకి ఇవ్వాలి, అంత బ్లిస్, అంత ఆనందాన్ని కలగజేయాలి. మనోనాశనం మన జీవిత విధానంలోనే ఆ ఇంటెలిజెంట్ బిహేవియర్, ఇంపర్సనల్ బిహేవియర్, దాన్ని మనకు తెలియకుండానే మనస్సు నశిస్తుంది. అంటే మాట అహంభావ ప్రేరితంగా మాట వస్తుంటే ఆపు చేసేయాలి. అహంభావం కోసం మన అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడం, పని ఏదైనా చెయ్యాలన్నా కూడా పని ఆపు చేసేయాలి.